అందరికీ నమస్కారం అండి. హేమ చెప్పే కథలకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈరోజు కథ పేరు పరిష్కారం. ఈ కథ రచయిత ముచ్చి ధనలక్ష్మి. ఈ కథ ఈనాడు పుస్తకంలో ప్రచురించబడింది. ఇక కథలోకి వెళ్ళిపోదాం రండి. టప్ టప్ నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నళిని ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తింది. చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుని బొమ్మ, ఇలా వెన్న తింటున్న చిన్న కృష్ణుని బొమ్మ కోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో, దీన్ని కానీ మా హాస్టల్కి తీసుకెళ్తే 3 ముక్కలవుతుంది, డౌట్ లేదు అని మరీ చెప్పి ఆ షెల్ఫ్లో పెట్టింది. ఇప్పుడు 3 కాదు 30 ముక్కలైంది. అది చెల్లికి తెలిస్తే ఇక 3వ ప్రపంచ యుద్ధమే. పగిలిన ముక్కలకి ఒకవైపు అనిల్, మరోవైపు రాజ్ నిలబడ్డారు. నేను కాదు పిన్ని, వీడే, నళినిని చూడగానే చెప్పాడు అనిల్. నేను కాదు, రాజు కూడా వచ్చి రాని మాటలతో అరిచాడు. అరెరే, ఏంటా శబ్దం? తీరిగ్గా వంటింట్లో నుంచి వస్తున్న సుజాతని చూసి మరింత ఆశ్చర్యపోయింది. పంచదార కోసం వచ్చాను, నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని ఆగి నళిని వైపు చూసింది. నళిని కళ్ళల్లో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈలోపే ఇంత చేశారా? అదిగో మీ పిన్నికి ఎంత కోపం వచ్చిందో చూడండి. చెప్తే వినరు కదా. ఇద్దరిని చెరో చేత్తో పట్టుకుని వెళ్ళిపోయింది. కనీసం సారీ కూడా చెప్పలేదు, ఒక్క మాట అనలేదు పిల్లల్ని. ఏడుపు మొహంతో అదంతా శుభ్రం చేసిన పనిలో పడింది నళిని. ఇంత క్లోజ్గా ఇంట్లో తిరిగే సుజాత నళినికి సొంత అక్క కాదు సరికదా, కనీసం కజిన్ కూడా కాదు, కేవలం నైబర్. అది కూడా సంవత్సరాలు కాదు, వాళ్ళు పక్క ఇంట్లో దిగి 2 నెలలైంది. నళినికేమో మొహమాటం ఎక్కువ, వాళ్ళకేమో కలుపుగోలతనం ఎక్కువ, అంతే. 2 నెలల్లో నళిని ఇంట్లోనే కాదు కిచెన్లోకి వచ్చేంత చనువు వచ్చేసింది సుజాతకి. అసలంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో, ఎప్పుడు వచ్చిందో అర్థం కావడం లేదు నళినికి. నళిని కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత. ఇదిగో ఈ కాఫీ తాగు, ఇచ్చింది నళినికి. దాదాపు 1/2 కేజీ చక్కెర తీసుకెళ్ళి అరచేతిలో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది జాలి తలచి. ఇంతకీ ఆ బొమ్మెంత? ఏం జరగనట్టు మామూలుగా అడిగింది. ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు. లోపల నుండి పొంగుతూ బయటకొస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ 3000 అంది. ఏంటి? నోరంతా తెరిచింది. ఆ చిన్న బొమ్మ 3000? అసలు నువ్వు బేరమాడావా? రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి చూడు. అదే మా ఊళ్ళో అయితే తెలివిగా సంభాషణ మరోవైపు మళ్లించిన ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది నళినికి. తల దేనికేసి కొట్టుకోవాలో తెలియట్లేదు. తల్లి వెనకాలే పిల్లలు లోపలికి వచ్చారు. అనిల్, రాజ్. జస్ట్ ఇప్పుడే తాగాను, ముక్తసరిగా చెప్పింది. మీ పిన్నికి ఇంకా కోపం తగ్గినట్టు లేదురా, పదండి. అదేదో జోక్లా నవ్వుకుంటూ వెళ్తున్న సుజాత వంక చూస్తూ దబ్బున తలుపు వేసింది కోపమంతా చూపిస్తూ. మళ్ళీ పడుకునేలోపు రాకుంటే చాలు విసుగ్గా ఆ కాఫీ షింకులో పడేసింది. ఏ ముహూర్తాన వాళ్ళ పక్క ఫ్లాట్లో దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నళినికి. జాబు వల్ల ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి కుటుంబం తోడుందని ఆనందపడింది. వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజు ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు. సుజాత, గిరి ఇద్దరే సరైన జోడి. వచ్చిన 2వ రోజే పంచదార అడగటంతో మొదలైంది. అక్కడి నుండి ప్రతిరోజు ఏదో ఒకటి, బియ్యం, పప్పు, గుడ్లు అన్నీ. అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు నళినికి. కానీ ఆ 2 పిల్లల అల్లరి మాత్రం భరించడం తన వల్ల అవడం లేదు. అలమరల లోనివన్నీ బయటకు తీయడం, విసిరేయడం, అరుపులు, వద్దంటే గట్టిగా కేకలు. పిల్లలంటే తనకి కోపం లేదు. పిల్లలు తెల్ల కాగితం లాంటి వాళ్ళు. మనమేం రాస్తే అదే కనిపిస్తుందని తనకి తెలుసు. తప్పు చేసినప్పుడు అలా చేయకూడదని చెప్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది. మరోసారి చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తొచ్చి ఆగేది. కానీ ఇక్కడ అదేం లేదు. వాళ్ళేం చేసినా, ఎంత అరిచినా ఏం అనరు. పక్కింటి వాళ్ళెవరైనా పొరపాటున ఏంటమ్మా ఆ గొడవ అంటే, మా ఇల్లు మా ఇష్టం, ఏమైనా చేసుకుంటామంటుంది మొహమాటం లేకుండా. నిజం చెప్పవే, వాళ్ళింట్లో నువ్వు ఉంటున్నావా, నీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా, లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా? స్నేహితురాలు మైథిలి ఊరికే ఏడిపిస్తుంటుంది ఇంటికి వచ్చిన ప్రతిసారి. తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకుని అక్కడికే వచ్చేసేది మైథిలి. ఇద్దరూ కలిసి వర్క్ చేసుకునేవారు.
ఇప్పుడు అది రావడం లేదు. హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నలిని దగ్గరే పంపిస్తోంది సుజాత. మార్కెట్కి వెళ్తున్నానను, షాపింగ్ అను, తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాలేదను, ఫంక్షన్ అను ఏదో ఒక వంక. ఉదయం 9 అయ్యేసరికి పిల్లలిద్దరినీ అప్పచెప్పి సాయంత్రం 7 దాటాక దిగుతారు. దాదాపు 10 గంటల పైనే భరించాలి. ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి. అక్కడి నుండి మొదలవుతుంది. షెల్ఫ్లో ఉన్నవన్నీ తీసేస్తుంటారు. వద్దంటే ఏడుపు. ఆ రూమ్ నుండి ఈ రూమ్కు ఒకటే పరుగులు. గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తామని బెదిరింపులు. కాసేపు బుక్స్ తీస్తే పక్కింటి ఎదురింటి వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టి వచ్చేస్తుంటారు. సెలవు రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని క్లాస్ పీకి వెళ్తుంటారు కొన్నిసార్లు ఎదురింటి వాళ్ళు. వాటన్నిటితో తలవాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయమేస్తోంది నళినికి. 2-3 సార్లు ఇదంతా చూసిన మైథిలి నళిని మొహమాటానికి ఓ దండం పెట్టి రావడం మానేసింది. ఇక ఇదంతా చాలదన్నట్టు ఓ గంట సేపు ట్యూషన్ చెప్పు, నీకు కాస్త టైం పాస్ అంటూ స్కూల్ నుండి రాగానే పుస్తకాలించి పంపిస్తుంది. జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యం వేసింది. ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్పేద్దామనుకుంటుంది పిల్లల్ని పంపించొద్దని. కానీ ఆవిడ వాగ్దాటి వాక్చాతుర్యం ముందు నిలబడలేకపోతోంది. నిజంగా నీలాంటి చెల్లెలు లేకపోవటం దురదృష్టం. రోజుకొకసారైనా అంటుంది. అంతేనా? అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం వరుసకి చెల్లెలవుతుందని ప్రచారం మొదలుపెట్టింది. అలా చెప్తున్నది నీకోసమే. ఒంటరిగా ఓ అమ్మాయి ఉందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఇలా కొండంత అండగా మేమున్నాం కాబట్టే ఎవరూ నీ దగ్గరకు వచ్చే సాహసం చేయట్లేదు. నిన్ను అలాగే చెప్పమన్నారు మీ బావగారు. ఈ మాటలతో నళిని నోరు మూతబడింది. వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవ పడింది బొమ్మ కోసం. నీ మొహమాటం జబ్బుకు ఇంకెంత ఖర్చు అవుతుందో. అసలు ఎప్పటికి మారుతావు నువ్వు? తిడుతుండగానే కాలింగ్ బెల్ మోగింది. అదిగో 9 అయింది కదా, ఆహ్వానించిన అతిథుల వేలయింది. ఈ రోజేం చెప్తారో. ఆదివారం రావటం పాపం. నువ్విక్కడే ఉండు, బయటకొస్తే బాగుండదు అని వెళ్ళి తలుపు తీసింది. ఆకుపచ్చ రంగు గద్వాల్ చీరలో సుజాత, నీలం రంగు సూట్లో గిరి మెరిసిపోతూ దర్శనమిచ్చారు. కళ్ళు కాస్త దించింది. దానికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్లోనే కనిపించారు పిల్లలు. తలుపు తెరిచిన బిందును చూసి వాళ్ళు షాక్ అయ్యారు. బిందు తత్వం సుజాతకి బాగా అర్థమైంది. ఈ 2 నెలల్లో నళిని దగ్గర దర్శనమిచ్చిన టెక్నిక్స్ ఏవీ పనిచేయలేదు. ఏదో మేం పక్కనున్నాం కాబట్టి మీ అక్కని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం, లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో. ఆఖరి అస్త్రం వదిలిందొకసారి బిందు దగ్గర. మా అక్క ఇక్కడికొచ్చి 2 సంవత్సరాలు దాటింది. అప్పటి నుండి దాని జాగ్రత్త అదే చూసుకుంటోంది. చుట్టుపక్కల వాళ్ళతో ఒక్క మాట రాకుండా ఒత్తి పలికింది కావాలని. అందుకే బిందు వచ్చిన 2-3 రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత. ఎప్పుడొచ్చావమ్మా, బాగున్నావా? తీయగా పలకరించింది. ఉదయమే వచ్చాను. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం. ఇదిగో వీళ్ళిద్దరినీ రమ్మంటే పిన్నితోనే ఉంటామని ఒకటే గొడవ మురిపెంగా పిల్లల్ని చూస్తూ చెప్పింది. అవసరం తనది అయినా రిక్వెస్ట్గా అడగటం లేదు. సరిగదా, మీకోసమే త్యాగం చేస్తున్నాం అన్నట్టు చెప్తున్న ఆవిడ తెలివికి బగ్గుమంది బిందు మనసు. అరెరే, మరెలా? మేం కూడా ఈరోజు బయటకు వెళ్తున్నాం అంది కూల్గా. ఇద్దరి మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది. పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి. లేదండి, 10 నిమిషాల్లో కిందకెళ్ళాలి. క్యాబ్ కూడా బుక్ చేశాం. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని లాక్కుని. సాయంత్రం ఫంక్షన్ నుండి రాగానే వాచ్మెన్ని ఎంక్వైరీ చేసింది సుజాత. లేదమ్మా, వాళ్ళిద్దరూ కిందకే రాలేదు. ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? కోపంగా పైకెళ్ళింది. తలుపు తెరిచే ఉండటంతో లోపలికెళ్ళి ఆవేశంగా ఏదో అనబోయిన సుజాతని ఉష్ అని వారించింది ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు. మీటింగ్ పెదాలు కదిల్చింది. బెడ్రూమ్ వైపు చూసింది. నళిని కోసం. పడుకుంది అన్నట్టు సైగ చేసింది. చేసేదేం లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులేస్తూ. ఆ రోజు నుండి సుజాతని పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు. మీటింగ్ ఉందని, వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది. పైకి బట్టలు ఆరాయటానికి వెళ్ళినప్పుడు మాత్రం నళినిని పట్టుకుంది సుజాత. అదేంటి నళిని, మీ చెల్లి ఎవరితోనూ కలవదు, కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వదు. ఎంత చదువున్నా ఉద్యోగమున్నా రేపు పెళ్లి చేసుకోదా ఏం? అప్పుడేం చేస్తుంది? అత్తమామల్ని దూరంగా ఉంచితే ఊరుకుంటారా? ఆగ్రహం పట్టలేక అనేసింది. తన చెల్లి గురించి తనకే చెప్పడమా? నళినికి మామూలు కోపం రాలేదు. బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ కిందికెళ్ళింది.
15 రోజుల తర్వాత బిందు వెళ్ళిపోవటం చూసి హాయిగా ఊపిరి పీల్చుకుని ముందు రోజు చేసిన పాయసం తీసుకుని వెళ్ళింది. నళిని తలుపు తోసుకొని అడుగు పెట్టిందో లేదో భౌ భౌమని భీకర అరుపులు. హడలిపోయి పాయసం బౌలు వదిలేసింది కిందకు. గోధుమ రంగులో ఉన్న కుక్కపిల్ల సోఫాలో నుండి దబ్బున గెంతింది సుజాతని చూస్తూనే. హోలీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని. అదేంటి నళిని, ఎవరిది కుక్క? గుమ్మం బయటే నిలబడి అడిగింది. మా మైథిలి వాళ్ళది. వాళ్ళు బెంగళూరు వెళ్తూ నాకు ఇచ్చారు. అంటే నువ్వు పెంచుతావా? అంత భయంకరంగా అరుస్తోంది. నా గుండె ఆగిపోయిందనుకో. తల్లి వెనకై రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది. దెబ్బకి ఇద్దరు ఇంట్లోకి పరిగెత్తారు. అయ్యయ్యో, పిల్లలు చూడు ఎలా భయపడిపోయారో. ముందు దాన్ని కట్టేయి. అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది. అయినా చిన్న పిల్ల, అటు ఇటు తిరిగితేనే సరదా. ఆ డైలాగ్ సుజాతదే. పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండిరా, వర్క్ ఉంది అంటే పిల్లలు కదా అటు ఇటు తిరిగితే సరదా అంటుంది. అయినా నీకెలా కుదురుతుంది? ఆఫీస్కి వెళ్తావు కదా. వెళ్ళేటప్పుడు మైథిలి వాళ్ళ పెదనాన్నకి ఇచ్చేసి వెళ్తాను. వాళ్ళు సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నారు కదా. హోలీని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అంది. దాని వంక చూస్తూ మెల్లగా అడుగు వేసింది ముందుకి. భౌ భౌ ఇల్లు అదిరిపోయేలా అరుస్తూ సుజాత మీదకొచ్చింది. హోలీ క్వైట్, ఇదంతే. నాకు బాగా అలవాటు గనక నా దగ్గరకు వచ్చింది. కానీ ఎవరిని ఒక పట్టాన నమ్మదు. ఎంత క్యూట్గా ఉంది కదూ. ఎత్తుకొని ముద్దాడింది. సుజాతని లోపలికి రమ్మని కూడా పిలవలేదు. చాలా క్యూట్గా ఉంది. వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ రావడం, రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. గుండెల్లో భారమంతా దిగిపోయింది నళినికి. లేకుంటే పగలంతా ఆఫీసులో పనిచేసి సాయంత్రానికి ఇంటికి వస్తే చాలు, వాళ్ళలా వీళ్ళలా అంటూ అందరి మీద గ్యాసిప్స్ విని విని విసుగెక్కిపోయింది. ఏ రోజైనా బిందుని తన ముందే తిట్టిందో ఆ క్షణానే సుజాత మీదున్న అభిమానం పూర్తిగా పోయింది. నళినికి హోలీ మీదున్న ఇష్టాన్ని చెరిపేయటానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత దాన్ని మచ్చిక చేసుకోవటానికి గట్టిగానే ట్రై చేసింది. కానీ కొత్త వాళ్ళని చూస్తేనే మీదికి దూకే హోలీ లొంగలేదు. ఒకసారి అనిల్ మెల్లిగా బెడ్రూమ్లోకి దూరాడు, హోలీకి కనపడకుండా. అంతే. హాల్లో నుండి కిచెన్లోకి, అక్కడి నుండి బయటకు వెంటపడి పరిగెత్తించింది. వాడు కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు. నళినికి బాధ అనిపించినా తన చుట్టూ తిరుగుతున్న హోలీని కొట్టలేకపోయింది. పదండ్రా, పిన్ని పిన్ని అని మీరే వెంటబడుతున్నారు. ఆవిడికి మనకన్నా ఆ కుక్కే ఎక్కువ. పిల్లలిద్దరినీ వీపులపైన నళిని చూస్తుండగానే 2 దెబ్బలేసి లోపలికి తీసుకెళ్ళిపోయింది. 2 నెలల స్నేహం 2 నిమిషాల్లో చెరిగిపోయింది. పోన్లే, ఇక నుండి పంచదార, పప్పు, ఎగ్స్ ఏవి ఎక్కువ తేవనక్కర్లేదు. ఎవరి మీద గ్యాసిప్స్ విని మైండ్ అంతా పాడు చేసుకోనక్కర్లేదు. నవ్వుకుంటూ వెళ్తున్న నళిని వెనక బంతిలా ఎగురుకుంటూ ముచ్చటగా పరుగులు తీస్తోంది హోలీ. ఇంతేనండి, కథ సమాప్తం. కథ ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో పెట్టండి.